కాళేశ్వరం కమిషన్ విచారణ పూర్తయింది. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోపాలు, దానిలో జరిగిన అవినీతిపై వస్తున్న ఆరోపణలు, ఇలాంటి అన్ని అంశాలపై కూడా కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ క్లారిటీగా విచారించినట్లు మనకు తెలుస్తుంది. చాలా అంశాలకు సంబంధించి ఆయన అడిగిన ప్రశ్నలకి కేసీఆర్ సమాధానాలు ఇచ్చారు. ఆధారాలతో సహా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఒక రకంగా కమిషన్కి కళ్ళకు కట్టినట్లు ఆయన ప్రజెంట్ చేసినట్లు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ యశోద ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడ ఈరోజు ఉదయం ఫామ్ హౌస్లో కాలు జారి పడ్డారు పల్లా రాజేశ్వర రెడ్డి. ఆయనకు కొంత స్వల్ప గాయమైంది. ఆయన యశోద హాస్పిటల్లో చేరారు. ఆ తుంటి ఎముకకు ఆయన గాయమైనట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి పల్లా రాజేశ్వర రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఆయన్ను పరామర్శించేందుకు సోమాజిగూడ యశోద ఆసుపత్రికి కేసీఆర్ వెళ్ళారు. ప్రస్తుతం అక్కడ పల్లా రాజేశ్వర రెడ్డిని ఆయన పరామర్శించిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్తారు. ఈరోజు మొత్తానికి కేసీఆర్ విచారణ నేపథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలి వచ్చాయి. భారీ ఎత్తున పోలీసులు కూడా బీఆర్కే భవనం చుట్టూ మోహరించారు. అక్కడ కొంచెం ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ట్యాంక్ బండ్ ఆ ప్రాంతంలో, పరిసర ప్రాంతాల్లో దాదాపు 50 నుంచి 55 నిమిషాల పాటు కేసీఆర్ విచారణ జరిగింది. మాజీ ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి హోదాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కూడా తానే నిర్మించానని పలు సందర్భాల్లో తన బ్రెయిన్ చైల్డ్ అంటూ కూడా ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కాళేశ్వరం కమిషన్ పూర్తి స్థాయిలో కూలంకుషంగా విచారించినట్లు తెలుస్తుంది. ఈటెల రాజేందర్ ముందుగా ఈ నెల 6వ తేదీన అప్పటి ఆర్థిక మంత్రి, ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు, బీజేపీ ఎంపీగా, ఆయన్ను విచారించారు. ఆ తర్వాత 2 రోజుల క్రితమే అంటే మొన్న ఈ నెల 9వ తేదీన మాజీ ఇరిగేషన్ మంత్రి, అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావును విచారించారు. ఈరోజు కేసీఆర్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో ఆయన్ను విచారించారు. ముఖ్యంగా రీడిజైన్కి సంబంధించి గతంలో ప్రణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఉండేది. అది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ హయాంలో ప్రణహిత చేవెళ్ల ప్రాజెక్టుకి రూపకల్పన చేసింది. తద్వారా తెలంగాణను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యాన్ని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకుంది. దాదాపుగా 7-8 ఏళ్ల పాటు దానికి సంబంధించి అనుమతుల విషయంలో కొంత ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. దాని ప్రకారం తుమ్మిడిహట్టి వద్ద ఆ ప్రాజెక్టు ప్రారంభం కావాలి. ప్రణహిత చేవెళ్ల అనేది తుమ్మిడిహట్టి నుంచి ప్రారంభమయ్యే ప్రాజెక్టు. దానికి దాదాపు 40,000 కోట్ల అంచనాలు అప్పట్లోనే వైఎస్ హయాంలోనే అంచనాలు వేశారు. అది కేసీఆర్ హయాం అంటే తెలంగాణ ఏర్పడే వరకు కూడా కాలువలు తవ్వారు కానీ బ్యారేజీలు కానీ ఆ పాయింట్లో తుమ్మిడిహట్టి వద్ద ఎలాంటి నిర్మాణం కానీ చేపట్టలేదు. దాంతో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటి ఆ ప్రాజెక్టుకు సంబంధించి అని ఆరాధిస్తున్నప్పుడు అక్కడ 152 అడుగుల వద్ద అక్కడి నుంచి ప్రాజెక్ట్ నిర్మాణం జరగాలి తుమ్మిడిహట్టిలో. అలా జరిగినప్పుడు అక్కడ వాటర్ అవైలబిలిటీ ఉంటుంది, ఇబ్బంది ఉండదు. కానీ 152 అడుగుల వద్ద నిర్మాణం చేసేందుకు అప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. అయినా 7 ఏళ్ల పాటు కూడా అందులో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం 152 అడుగుల వద్ద నిర్మాణానికి ఒప్పుకోలేదు. తద్వారా మహారాష్ట్రకి ఇబ్బంది వస్తుంది, నీటి ఇబ్బందులు వస్తాయని భావించారు. అదేవిధంగా అక్కడ భూ సేకరణ కూడా కొంత ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో దాన్ని 148 అడుగులకు తగ్గిస్తే అక్కడ నిర్మాణానికి అభ్యంతరం లేదంటూ అప్పటి బీజేపీ ప్రభుత్వం, ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, కేసీఆర్ ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత 148 అడుగులైతే అభ్యంతరం లేదని చెప్పారు. అయితే ఆ 148 అడుగుల వద్ద నిర్మిస్తే పెద్దగా ఉపయోగం ఉండదు అని సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ వ్యాప్కోస్ కూడా నివేదికలు ఇచ్చాయి. ఆ నివేదికల ప్రకారం తాము ముందుకెళ్ళామని బీఆర్ఎస్ మొదటి నుంచి చెప్తూ వచ్చింది. అదే అంశాన్ని ఈటెల రాజేందర్ ఆర్థిక మంత్రిగా హోదాలో అప్పుడున్న ఆర్థిక మంత్రి, ఆ తర్వాత అప్పుడున్న ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, ఇప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కాళేశ్వరం కమిషన్కి చెప్పారు. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ కోర్టులో బంతి ఉంది. ఈ విచారణ ఇంతటితో ముగుస్తుందా, లేకుంటే వీళ్ళు ముగ్గురు ఇచ్చిన ఆధారాలు లేకుంటే ముగ్గురు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఇంకా ఎవరినైనా విచారణకు పిలుస్తుందా, ఈ అంశాలన్నీ తేలాల్సి ఉంది. ఆ తర్వాత కాళేశ్వరం కమిషన్ ఎలాంటి రిపోర్ట్ ఇవ్వబోతుంది అనేది చాలా ఉత్కంఠ రేపుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్ని బీఆర్ఎస్ టార్గెట్గా ఏర్పాటు చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కాబట్టి నిజంగానే ఆ రకంగా కమిషన్ విచారణలో ఏమైనా లోపాలు తేలితే, అవినీతి జరిగిందని తేలితే ఏం జరగబోతుంది, ఎవరెవరు జైలుకు వెళ్ళబోతున్నారు, లేదంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ నివేదిక కేసీఆర్కి పాజిటివ్గా వస్తుందా, ఖచ్చితంగా బీఆర్ఎస్ శ్రేణులు అయితే రావనే అంటే అందులో ఎలాంటి తప్పు జరగకపోయినా అది టార్గెట్గా ఏర్పాటు చేసిన కమిషన్ కాబట్టి తమకు వ్యతిరేకంగానే నివేదిక వస్తుందని భావిస్తున్నారు. చూడాలి ఆ నివేదిక వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నెక్స్ట్ స్టెప్ ఏ రకంగా ఉండబోతుంది, కాళేశ్వరం కమిషన్ ఏం తేల్చబోతుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారింది.